హాయ్ హలో అందరికీ. మార్కెట్లోకి అయితే పండు మిర్చి సీజన్ వచ్చేసిందండి. నేనైతే 1 కేజీ మంచి తాజా పండు మిర్చి తీసుకున్నాను చట్నీ పెట్టడానికి. ఈ వీడియోలో ఈ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాము. ముందుగా వీటిని శుభ్రంగా తుడుచుకొని మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇవి మంచిగా ఆరిపోయిన తర్వాత మనం తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ అండి. 1 కేజీ కాబట్టి మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కేజీ పండు మిర్చికి మనకి 1/2 కేజీ చింతపండు, 150 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు, 150 గ్రాముల సాల్ట్ అయితే సరిపోతుందండి. ముందుగా మనం చింతపండుని సాల్ట్ని ఒకసారి మిక్సీ చేసుకుందాము. చింతపండు మనం పండు మిర్చితో సరిగ్గా మెత్తగా అవ్వదు కాబట్టి ముందుగా ఒకసారి సాల్ట్ వేసి ఈ విధంగా పొడిలాగా మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు పండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి పల్సిస్తూ మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత దీన్ని మనం పచ్చడికి పోపు అయితే వేసుకోవాలండి. స్టవ్ పై ప్యాన్ పెట్టేసి కేజీ పండు మిర్చికి 1/2 కేజీ ఆయిల్ పోయాలండి. పల్లి నూనె అయితే చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకుందాము. చాలా ఈజీగా చేసుకునే చట్నీ అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పోపు దినుసులు వేగాక మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుందాము. వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ అయితే ఇస్తాయండి చట్నీకి. వెల్లుల్లి రెబ్బలు వేగాక మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాము. ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా వేగేలాగా ఒకసారి కలుపుకుందాము. పోపునంతా మనం స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలండి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత మనం కరివేపాకు వేసి చివరగా ఇంగువ యాడ్ చేయాలి. ఇవన్నీ చక్కగా కలుపుకొని మనం మిక్సీ చేసుకున్నాం కదా పండు మిర్చి పచ్చడిని ఈ ఆయిల్లో వేసి చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చివరగా 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి వేసి మంచిగా కలిసే విధంగా చట్నీని ఈ విధంగా కలుపుకుందాము. ఇలా 2 నిమిషాలు వేగినట్లయితే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఎంత సులువుగా చేసుకునే ఈ చట్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పచ్చడి పెట్టి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది.